ఇవాళ ఈయన వ్యూహం కాదండి. పోయిన ఎన్నికలప్పుడు రక్త చరిత్రను సినిమాలు తీసి వదిలి నేను గెలిచానని చెప్పేసి సంకలు గుద్దుకొని గెద్దెక్కాడు. గెలిచే ముందు ఆడాళ్ళు మగాళ్ళు ఇప్పుడు మంత్రులుగా ఉన్న ఆడయ్యి మగయ్యన్ని మా నాయకుడు ఎక్కడే ఉన్నాడు, ఇల్లు కట్టాడు. చంద్రబాబుకి ఇల్లు లేదు, మాట్లాడితే హైదరాబాద్ మాట్లాడు, మా నాయకుడు ఎక్కడే ఉన్నాడు, మీకు అందరికీ న్యాయం చేస్తాడని చెప్పి అమరావతి రైతులను మోసం చేసి గెలిచారు. వాళ్ళ ఇల్లు ఓట్లు అడుక్కొని మాకు 1500 గజాలు ఎక్కువ ఇస్తా, 150 గజాలు ఎక్కువ ఇస్తా అని చెప్పి గెలిచినాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏమి చేస్తున్నాడండి? మాట మీద నిలబడ్డా అంట మాకు ఇచ్చాడు. అమరావతి ఇక్కడ ఉంటుందో ఇల్లు ఏడే ఉందో తిరుగుతా. ఆయనకి జిల్లాకు ఒక ఇల్లు కావాలి, రాష్ట్రానికి ఒక ఇల్లు కావాలి, ఆ లైన్లోనే ఉన్నాడు. ఇప్పుడు కూడా ఆడో జిల్లా ఈడ జిల్లాలో ఇల్లు కట్టాలని కర్నూలులో ఒకటి విశాఖపట్నం కట్టాడు కదా, అట్లా కట్టాలి. పక్క రాష్ట్రాల్లో ఇల్లు కట్టాలి, ఆ వేలోనే ఆయనకి ఇల్లు కావాలి. అంతేగాని జగన్మోహన్ రెడ్డికి శుభ్రంగా పరిపాలన చేద్దామని అయితే ఏదీ లేదండి. మనస్ఫూర్తిగా అయితే ఆయన ఎంతసేపటికి ఆయన పంచుకోవడానికి, ఆయన పెంచుకోవడానికే అధికారంలోకి వచ్చాడు. ఆయన కేసులు కానీ అవన్నీ చూసుకోవడానికి కేంద్రంతో బాగా టైఅప్ అయి కేంద్రాన్ని కూడా చక్కగా ఆయన దారిలో వాళ్ళు ఇచ్చినంత తీసుకుంటున్నాడు, ఇవ్వకపోతే ఊరుకుంటున్నాడు. అదే జగన్మోహన్ రెడ్డి నాకు ఇంతమంది ఎంపీలను ఇస్తే నేను హోదా తీసుకొస్తా అన్నాడు, ఆంధ్రాకి మెడలు వంచుతా అన్నాడు. మెడలు ఆయన వంచట్లా, ఈయనే పోయి మోడీ కాళ్ళ దగ్గర కూర్చుంటే ఆయన ఏందయ్యా అని మెడ వంచి అడుగుతున్నాడు. కిందకు చూస్తా ఏంటయ్యా ఎందుకు వచ్చావని అడుగుతున్నాడు. ఆ స్టేజ్లో ఉండవు నువ్వు, సిగ్గు లేకుండా ఇంకా నేను మెడలోంచి తెస్తా నాకు ఎంపీలు ఇస్తే అన్నాడు. ఎంపీలు లేవు, ఇలా బొందలేదు, పోయి కూర్చునే సచ్చు దద్దం ఎంపీలు ఎవరన్నా ఉండారు అంటే పార్లమెంట్ ఆంధ్రప్రదేశ్ వైసీపీ ఎంపీలే అని నేను మనస్ఫూర్తిగా చెబుతున్నామండి. ఒక్కరోజున వాళ్ళకి ఇచ్చే రాయితీల మీద ఏమన్నా మాట్లాడుతున్నారు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో. ఎంతసేపటికి నాయకుడు ఏది చెబితే అది, నాయకుడు ఓటేయమంటే ఓటేస్తున్నారు, నాయకుడు వద్దంటే కూర్చుంటున్నారు. ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ని ఒక సైకో పాలనలాగా చేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా ఇంట్లో కూర్చుంటే బాగుంటుందని మేము అనుకుంటున్నామండి. ఈసారి స్టార్ క్యాంపెయిన్ లాగా అమరావతి రైతులే పోయి రాష్ట్రం మొత్తం తిరిగి జగన్మోహన్ రెడ్డి మా ప్రయోజనాలకైతే కాదండి, అమరావతి రావాలనుకుంటే మేము కోర్టులకు వేసాం, ఎట్టయినా సాధించుకుంటాం నష్టపరిహారంగాను ఇంకోటి. ఎందుకంటే మేము ప్రభుత్వాన్ని నమ్మి భూములు ఇచ్చాం కానీ మేము ఈ వచ్చే పాలకుల్ని నమ్మి అయితే మేము ఎప్పుడు భూములు ఇవ్వలేదు. కాబట్టి మేము ఎట్టయినా సాధించుకుంటాం. ఏదో మా దానికోసం అయితే మేము వెళ్ళటల్లా, మా లాభం కోసం. ఆంధ్రప్రదేశ్కి వాళ్ళు 12 లక్షల కోట్లు అప్పులు చేసి నీ ఇష్టం వచ్చినట్టు కూర్చొని మరి మద్యపాన నిషేధం అని వాళ్ళ 15 ఏళ్ల పాటు మద్యపానం పాలసీలు కూడా ఆ తాగుబోతు వాళ్ళను కూడా అడ్డం పెట్టి తెచ్చుకున్న గనుడు ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి. ఇట్లాంటి వాడిని ఇంక ఇంట్లో కూర్చోబెట్టకపోతే మేము రమ్మంటామా? మైన్స్, మట్టి, మరి ఇసుక, మరి మద్యపానం, లిక్కరు మొత్తం నీకు ఏదంటే అది నీకు మొత్తం అమ్ముకుంటున్నారు. భూమి లోపలిది చాలటల్లో మీకు భూమి పైన రోడ్లు కూడా దోమిపోతున్నారు. అమరావతిలో పైన చిప్స్ కూడా దోమేస్తున్నారు. మీకు ఏది కనపడితే ఆగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు మూలన కూర్చోబెడదామా అని చూస్తున్నామని తప్పకుండా మేము ఈ ప్రచారం చేసి రాష్ట్రంలో మూలన కూర్చోబెట్టే దిశలోనే ఉంటామని చెప్పి మనవి చేసుకుంటున్నామండి.